హే గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఐస్బర్గ్ టేబుల్స్ పార్ట్ 2 చూద్దాం. నేనైతే పార్ట్ 1 చూసాం కదా, ఎవరైతే చూడలేదో దాన్ని చూసి వస్తేనే మీకు క్లారిటీ ఉంటుంది కాబట్టి ఫస్ట్ పార్ట్ 1 చూడాలి, ఎందుకంటే అది ద బిగినింగ్, ఇది ద కంక్లూజన్ లాగా. సో ఐస్బర్గ్ టేబుల్స్లో నిన్న ఒక టేబుల్ క్రియేట్ చేసి ఒక ఐస్బర్గ్ టేబుల్ క్రియేట్ చేస్తే మెటాడేటా ఎట్లా ఉంటుంది, నెక్స్ట్ దాంట్లో ఒక సింగిల్ రికార్డ్ ఇన్సర్ట్ చేస్తే ఫస్ట్ రికార్డు దాని మెటాడేటా ఎట్లా ఉంటుందో చూసాం కదా. సో ఈరోజు ఇంకొక సెకండ్ రికార్డ్ ఇన్సర్ట్ చేస్తే ఓకే, సెకండ్ డే వచ్చి ఇంకొక రికార్డ్ ఇన్సర్ట్ చేస్తే ఎట్లా ఉంటుందో చూద్దాం. నిన్న చూసిన దాని ప్రకారం ఒక మెటాడేటా ఫైల్, దానికి తగ్గట్టు ఒక మేనిఫెస్ట్ లిస్ట్ ఫైల్, దానికి తగ్గట్టు ఒక మేనిఫెస్ట్ లిస్ట్, దానికి తగ్గట్టు దాని డేటా ఫైల్. సో సింగిల్ రికార్డ్ కాబట్టి ఒక డేటా ఫైల్ సరిపోతుంది. లేదు నువ్వు ఇన్సర్ట్ చేసేది ఒక థౌజండ్స్ ఆఫ్ రికార్డ్స్, అట్లా ఎక్కువ డేటా ఉంటే ఈ మల్టిపుల్ డేటా ఫైల్స్ కింద స్ప్లిట్ అవుతుంది అనమాట. పార్టీషన్స్ అంటారు కదా, సో అట్లా స్ప్లిట్ అవుతుంది ఎండ్లో. ఆ టూ వీటిని మేనిఫెస్ట్ ఫైల్, సింగిల్ మేనిఫెస్ట్ ఫైల్ ట్రాక్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు సెకండ్ డే వచ్చారు, తర్వాత వేరే టైంలో వచ్చి మీరు మళ్ళీ ఇంకొకసారి ఇన్సర్ట్ చేయబోయారు ఇంకో రికార్డు. ఫస్ట్ రికార్డ్ ఇక్కడికి వెళ్ళిపోయింది కదా, దీని పేరు మనం రికార్డ్ 1 అని పెట్టుకుందాం. ఓకే, సో సెకండ్ డే వస్తే ఇప్పుడు సెకండ్ మెటాడేటా ఫైల్ క్రియేట్ అవుతుంది. ఓకే, ఇన్సర్ట్ చేశారు ఒక 10 రికార్డ్స్, మీ ఇష్టం ఎన్ని రికార్డ్స్ అని ఇన్సర్ట్ చేశారు. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఒక మేనిఫెస్ట్ లిస్ట్ ఫైల్. ఓకే, దీన్ని స్నాప్షాట్ ఫైల్ అని కూడా అంటామని చెప్పాను కదా, స్నాప్షాట్ ఫైల్. సో దీనికి 2 మేనిఫెస్ట్ ఫైల్స్ క్రియేట్ అవుతాయి. 2 ఎందుకు అవుతాయి అంటే ఇది ఓల్డ్ దాన్ని ట్రాక్ చేయడానికి. అంటే ఇది ఓల్డ్ కదా రికార్డ్ 1, ఎట్లానో రికార్డ్ 2 ఇన్సర్ట్ అవుతుంది. ఇప్పుడు నిన్న ఒక సింగిల్ రికార్డ్ ఇన్సర్ట్ చేసాం అనుకుందాం. ఓకే, మల్టిపుల్ డేటా ఫైల్స్ లేవు, సింగిల్ డేటా ఫైల్ రికార్డ్ 1. నేను సింగిల్ రికార్డ్ ఇన్సర్ట్ చేసి ఈరోజు సెకండ్ రికార్డ్ ఇన్సర్ట్ చేయబోతున్నారు. ఈజీగా గుర్తుంటుందని సింగిల్ రికార్డ్ అని చెప్తున్నాను. మల్టిపుల్ అయినా ఇదే ప్రాసెస్ ఉంటుంది, కాకపోతే మల్టిపుల్ డేటా ఫైల్స్ ఉంటాయి. సో కన్ఫ్యూజన్ ఎందుకని సింగిల్గా పెడుతున్నాను. సో సింగిల్ డేటా ఇన్సర్ట్ చేశారు నిన్న, ఈరోజు ఇంకో సెకండ్ రికార్డ్ ఇన్సర్ట్ చేస్తున్నారు. అంటే 2 రికార్డ్స్ ఉంటాయి కదా మొత్తం. సో అది ఏం చేస్తుందంటే దీన్ని ఇంకో కాపీ తీసుకుని పాత రికార్డ్ని డేటా ఫైల్ కదా, సో డేటా ఫైల్ నిన్నటిది ఇది రికార్డ్ 1, ఈరోజుది రికార్డ్ 2 డేటా ఫైల్ కదా. సో దీని కాపీ తీసుకుని ఈ పాతదాన్ని డిలీట్ కింద మార్క్ చేసుకుంటుంది అనమాట ఈ మేనిఫెస్ట్ ఫైల్లో. ఓకే, సో ఎందుకు చేస్తుంది అంటే ఇంకా ఈ ఫైల్ డిలీట్ అవ్వదు యాక్చువల్లీ. మన డేటా ఫోల్డర్ని చూసారా, నిన్న బకెట్స్లో డేటా ఫోల్డర్ ఒకటి, మెటాడేటా ఫోల్డర్ ఒకటి ఉంది. సో డేటా ఫోల్డర్లో మనకి ఈ డేటా ఫైల్స్ బతుకుతున్నాయి కదా, మెటాడేటా ఫోల్డర్లో మనకి మేనిఫెస్ట్ లిస్ట్ ఫైల్స్, మెటాడేటా ఫైల్స్ ఇవి బతుకుతున్నాయి కదా. సో ఈ డేటా ఫైల్లోనే ఇది బతికి ఉంటుంది, కాకపోతే లింకేజ్ తెంపేస్తున్నారు అనమాట. ఇక్కడ ఈ మేనిఫెస్ట్ ఫైల్లో చెప్పేస్తున్నారు ఇంకా పాతది దాన్ని డిలీట్ కింద మార్క్ చేసేసుకో, ఒక కొత్త కాపీ పెట్టుకున్నాను, అది ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఈ ట్రాక్లో వెళ్తుంది. ఎవడైనా వచ్చి సెలెక్ట్ కొరి రన్ చేసాడు, ఇది ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళి ఈ రెండింటిని చదువుకుంటుంది అనమాట. ఇంకా ఈ పాత్ని మర్చిపోద్ది. ఓకే, ఈ డిలీటెడ్ అన్నట్టుగా. అరే ఎందుకురా నువ్వు, ఇది రికార్డు ఆల్రెడీ ఉంది కదా, సేమ్ రికార్డ్ని కాపీ చేసి పెట్టుకోవడం దీనికి ఏమైనా పిచ్చా అంటే కొంచెం అలాగే ఉంది సీనా. కాకపోతే ఇది ఆప్టిమల్ వేని చూస్ చేసుకుంటుంది అనమాట. ఇప్పుడు సపోజ్ నిన్న మీరు ఒక 3 GB ఫైల్ ఇన్సర్ట్ చేశారు, 3 GB డేటా ఇన్సర్ట్ చేశారు, అంటే మల్టిపుల్ డేటా ఫైల్స్ ఎట్లా ఉంటాయి కదా. సో ఈరోజు ఒక సింగిల్ రికార్డ్ ఇన్సర్ట్ చేశారు, సింగిల్ అంటే 0.1 KB రికార్డ్ ఏదో ఇన్సర్ట్ చేశారు. అప్పుడు కూడా కాపీ తీసుకుంటుందా అన్న, మళ్ళీ ఈ 3 GB ఫైల్ కూడా ఉంటుంది అంటున్నావు, మళ్ళీ కాపీ తీసుకుని ఈరోజు పాతదాన్ని డిలీట్ అని జస్ట్ మార్క్ చేసుకుంటుంది, ఇక్కడ ఇంకో 3 GB ఫైల్ పెట్టుకుంటుందా అంటే లేదు, పెట్టుకోదు. ఇది ఆప్టిమల్గా ఆలోచిస్తుంది. ఎంత డేటాను కాపీ చేయడానికి నాకు అనిపించా, దీన్నే పాయింట్అవుట్ చేసుకుంటాను. అందుకని ఇది ఇంక ఉండదు, ఈ మేనిఫెస్ట్ ఫైల్ ఉండదు, సింగిల్ మేనిఫెస్ట్ ఫైల్ ఉండి పాత డేటా ఫైల్కి పాయింట్అవుట్ చేసుకుని కొత్త డేటా ఫైల్కి పాయింట్అవుట్ చేసుకుంటుంది. అర్థమైందా? సో అది కాపీ తీసుకోవాలా లేదా, పాత ఫైల్ని కొత్త ఇన్సర్ట్ జరిగినప్పుడు, పాతగా ఇన్సర్ట్ జరిగే రికార్డ్స్ ఉన్నాయి, కొత్త ఇన్సర్ట్ జరిగినప్పుడు పాత ఫైల్ని కాపీ చేసుకుని ఈ మేనిఫెస్ట్ లిస్ట్లో పెట్టుకోవాలా లేదా, పాత దానికే మనం పాయింట్అవుట్ చేసుకోవచ్చా లేదా అన్నది క్వెరీ ఇంజన్ డిసైడ్ చేసుకుంటుంది. ఓకేనా? సో అది మనం చెప్పడానికి లేదు ఎట్లా జరుగుద్దని, కాకపోతే ఓవరాల్గా కాన్సెప్ట్ అయితే ఇట్లా ఉంటుంది. ఈ ట్రాకింగ్ ఎట్లా ఉంటుందో గుర్తుపెట్టుకోండి చాలు. సో సెకండ్ రికార్డ్ ఇన్సర్ట్ చూసారు కదా, ఇప్పుడు మనం అప్డేట్, డిలీట్ ఇవి ఎలా జరిగినప్పుడు బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుంది అది చూద్దాం. సో అప్డేట్, డిలీట్ జరిగినప్పుడు కూడా సేమ్ ప్రాసెస్, కాకపోతే ఇప్పుడు COW అంటారు, అంటే కాపీ ఆన్ రైట్, ఇంకోటి MOR మర్జ్ ఆన్ రీడ్. ఈ రెండు ఏంటి అంటే టెక్నిక్స్ అనమాట. సో క్వెరీ ఇంజన్ బేసిస్ మీద ఇప్పుడు ఐస్బర్గ్ టేబుల్ ఎలా స్టోర్ చేస్తుంది డేటా అంటే, ఇప్పుడు ఒక అప్డేట్ జరిగినప్పుడు కాపీ ఆన్ రైట్ అన్న మెథడ్ వాడుతుందా, మర్జ్ ఆన్ రీడ్ అన్న ఈ రెండు మాట్లాడతాను ఏంటన్నవి, ఈ మెథడ్ వాడుతుందా అన్నది క్వెరీ ఇంజన్ బేసిస్ మీద ఉంటుంది. ఇప్పుడు PySpark ఇంజన్ అనుకో,
మనం మాట్లాడుకున్నాం కదా, ఐస్బర్గ్ టేబుల్ అన్నది ఒక టేబుల్ ఫార్మాట్. ఆ ఫార్మాట్ మీద మనం బిగ్ డేటా అనాలిసిస్ చేసుకోవడం అవుతుంది. అంటే బిగ్ డేటా ఇంజిన్స్, క్వెరీ ఇంజిన్స్ ఐస్బర్గ్ టేబుల్స్తో ఆట ఆడుకుంటాయి కాబట్టి పైస్పార్క్ ఈజ్ వన్ ఆఫ్ దాట్. కాబట్టి సో పైస్పార్క్ ఐదర్ ఈ సీబోర్డ్ కవ్ కానీ మార్ కానీ ఈ రెండిట్లో ఏదైనా చూస్ చేసుకోవచ్చు మనం ఈ పైస్పార్క్ వాడుతున్నప్పుడు. కానీ కరెంట్లీ మనం స్నోఫ్లేక్ రిలేటెడ్ మాట్లాడుతున్నాం కాబట్టి స్నోఫ్లేక్ ఓన్లీ సపోర్ట్స్ కవ్. కాపీ ఆన్ రీడ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఒక పర్టికులర్ ఒక రికార్డ్ వచ్చింది, ఆ రికార్డ్ని అప్డేట్ ఒక 5 రికార్డ్స్ ఇన్సర్ట్ చేశారు, డేటా అట్లా నిలబడి ఉంది టేబుల్లో. ఒక రికార్డ్ని అప్డేట్ చేయబోతున్నారు ఈరోజు వచ్చి. అప్డేట్ చేస్తుంటే ఏమవుతుందంటే ఇది 5 రికార్డ్స్ని కాపీ తీసుకుంటుంది డేటా ఫైల్ని. ఇప్పుడు ఎట్లా అంటే సపోజ్ ఈ ఫైల్ నేమ్ అంటే డేటా ఫోల్డర్ ఉంది కదా మనకి, సబ్ ఫోల్డర్ బకెట్లో. సో ఇది ఇందులో నిన్న వచ్చి నువ్వు ఇన్సర్ట్ చేసినప్పుడు ఒక ఫైల్ ఉంది 001.parquet ఫైల్. ఈ ఫైల్ ఉంది. ఈ ఫైల్లో ఈ 5 రికార్డ్స్ ఉన్నాయి. ఎట్లా ఉన్నాయి రికార్డ్స్? ఈ అనుకుందాం 1 2 3 4 5 డేటా ABCDE ఇలా అనుకుందాం. ఓకే, సో నువ్వు 3 అన్న ఫైల్ని C కాదు Z అని అప్డేట్ చేసావు ఇప్పుడు ఈరోజు వచ్చి. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఫైల్ని మొత్తం కాపీ తీసుకుని 002.parquet ఓకే 1 2 3 4 5 ABZDE ఇలా అప్డేట్ చేసి ఉంచేస్తుంది అనమాట. ఓకే, సో ఈ ఇప్పుడు మెటాడేటా ఫైల్ ఎట్లా ఉంటుందంటే, మెటాడేటా ఫోల్డర్ ఎలా అప్డేట్ అవుతుందంటే, ఇందులో పాత్ కింద చెప్పను, మన ఫ్లో చార్ట్ మన ఆర్కిటెక్చర్ కింద చెప్తాను. సో నిన్న ఒక మెటాడేటా ఫైల్, దాని కింద ఒక మేనిఫెస్ట్ లిస్ట్, దాని కింద ఒక మేనిఫెస్ట్ ఫైల్, దాని కింద ఒక డేటా ఫైల్, 5 రికార్డ్స్ ఉండే డేటా ఫైల్ కదా. సో ఇప్పుడు అప్డేట్ జరిగాక ఏమవుతుంది అంటే సేమ్ మెటాడేటా ఫైల్, మేనిఫెస్ట్ లిస్ట్లో మేనిఫెస్ట్ ఫైల్ 1, మేనిఫెస్ట్ ఫైల్ 2. ఈ సెకండ్ ఫైల్ ఈ పాత ఫైల్ ఏం చేస్తుంది అంటే, అదే ఈ మేనిఫెస్ట్ ఫైల్ ఏం చేస్తుంది అంటే దీన్ని డిలీటెడ్ కింద, ఓల్డ్ డేటా ఫైల్ ఉంది కదా దాన్ని డిలీటెడ్ కింద మెన్షన్ చేసుకుంటాం. న్యూ డేటా ఫైల్ ఏం చేస్తుంది అంటే డేటా ఫైల్, ఇప్పుడు నువ్వు కొత్త డేటా 002 ఉంది కదా, ఈ ఫైల్ ఏంటంటే డేటా ఫైల్ మన పైన ఉన్న 001 పార్కెట్ ఫైల్. ఓకే, ఇది ఓల్డ్ది 001 పార్కెట్, ఇది 002 పార్కెట్. సో ఈ మేనిఫెస్ట్ ఫైల్ దీన్ని డిలీటెడ్ అని మార్క్ చేసి పెట్టుకుంటుంది. ఇదంటే ఇది లేదు ఇంకా. యాక్చువల్లీ ఈ డేటా ఫోల్డర్లో ఇది ఉంటుంది, కానీ ఇంకా దీనికి సంబంధం తెంచేసుకుంటుంది అంతే. జస్ట్ అక్కడైతే ఫిజికల్గా ప్రజెంట్ అయ్యే ఉంటుంది ఆ ఫైల్. ఓకే, సో ఇది కొత్తది. సో ఎవడైనా ఈ క్వెరీని ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈ టేబుల్ అని చెప్పాడు అనుకో, సో కెటలాగ్ ద్వారా ఈ మెటాడేటా ఫైల్కి వచ్చి ఈ మేనిఫెస్ట్ లిస్ట్లోకి వెళ్ళి ఇది డిలీటెడ్ అని తెలుసుకుని ఈ మేనిఫెస్ట్ ఫైల్ త్రూ మన 002 పార్కెట్ని రీడ్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇది కాపీ ఆన్ రీడ్ ఎందుకు అయిందంటే, కాపీ ఆన్ రైట్ ఎందుకు అయింది అంటే, ఒక కాపీ తీసుకుంటుంది. నువ్వేమన్నా అప్డేట్ చేస్తున్నావు అనుకో, అప్డేట్ అంటే రైటింగే కదా, డేటా రైట్ చేయడం, అప్డేట్ ఆర్ ఇన్సర్ట్ ఆర్ డిలీట్. సో ఏమైనా చేస్తున్నప్పుడు ఇందాక మాట్లాడింది కూడా సేమ్ ఇట్లానే ఉంది చూసారా డయాగ్రామ్, ఇది ఇలా పాతదాన్ని డిలీట్ అని మెన్షన్ చేసుకుని కొత్తదాన్ని. సో కాపీ ఆన్ రైట్ అనమాట స్నోఫ్లేక్ ఫాలో అయ్యేది. మెర్జ్ ఆన్ రీడ్ ఏంటి అంటే అది ఒక డిఫరెంట్ ప్యాటర్న్. సో ఈ ఫైల్సే మాట్లాడుకుందాం. మెర్జ్ ఆన్ రీడ్ ఎట్లా పనిచేస్తుందంటే, ప్రస్తుతానికి ఈ ఫైల్ని ఇలాగే ఉంచేసి పక్కన డిలీట్ ఫైల్ అని ఒకటి క్రియేట్ చేసుకుంటుంది. డిలీట్ ఫైల్ ఈ 002 పక్కన పెడదాం ఒకసారి, ఇది ఉండదు. ఓకే, మెర్జ్ ఆన్ రీడ్ గురించి చెప్తున్నాను. ఈ 001 ఇట్లానే ఉండి డిలీట్ అని రాసుకుని మన దాంట్లో 4th రికార్డ్ డిలీట్ అయిపోయింది బాబు. ఏ ఫైల్లో 001లో 4th రికార్డ్ డిలీట్, ఇంకా దాన్ని పట్టించుకోకు. నెక్స్ట్ ఈ 002 ఫైల్ ఎలా ఉంటుందంటే ఓన్లీ న్యూ 4th రికార్డ్, థర్డ్ రికార్డ్ కదా మనం మార్చింది, థర్డ్ రికార్డ్ డిలీట్ అయిపోయింది బాబు ఫస్ట్ ఫైల్లో. సో ఈ థర్డ్ రికార్డ్కి అప్డేట్ అయిన వాల్యూ 3Z, దీని పేరు 002.parquet ఇలా ఉంటుంది. అర్థమైందా? ఈ సెటప్ COW ఈ సెటప్ ఈ ఎల్ షేప్ సెటప్ అంటే 3 ఫైల్స్ మన MORకి. ఓకే, సో MOR ప్రజెంట్ మనకి స్నోఫ్లేక్లో ఎట్లానో లేదు కాబట్టి నువ్వు అది ఆలోచించుకో. సో COW గురించి ఆలోచించి ఈ 2 ఫైల్స్ ఉంటాయి. సో ఈ 2 ఫైల్స్ ఇట్లా మెయింటైన్ అవుతాయి. ఇక్కడ దీన్ని డిలీట్ అని మార్క్ చేసుకోవడం, దీన్ని న్యూగా యాడ్ చేసుకుంది కాబట్టి అప్డేటెడ్ కింద దీని కింద కన్సిడర్ చేయడం. ఓకే, ఇప్పుడు అట్లానే డిలీటెడ్ గురించి మాట్లాడితే ఓకే సేమ్ అంతే. సో ఇప్పుడు ఒక టేబుల్ ఉంది, దాంట్లో 20 రికార్డులు ఉన్నాయి. నువ్వు ఒక రికార్డ్ డిలీట్ చేసావు, సో 19 అయినాయి. ఓకే, సో ఇది ఒక డేటా ఫైల్, దీన్ని 001 అనుకుందాం నేమ్, దీన్ని 002 అనుకుందాం డేటా ఫైల్ నేమ్. ఓకే, సో ఇప్పుడు ఏమవుద్ది, సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట. అప్డేట్ కైనా డిలీట్ కైనా ఇట్లానే ఉంటుంది. సో ఇది మెటాడేటా ఓల్డ్ది, కొత్త మెటాడేటా ఫైల్ MDF అని చెప్తున్నాను కదా, MDF అంటే ఈ పైది.
తర్వాత దీనికి ఓల్డ్ మేనిఫెస్ట్ లిస్ట్ అంటే 20 ఉన్నప్పుడు ఎలా ఉండదో రాస్తున్నాను. మెటాడేటా ఫైల్, మేనిఫెస్ట్ లిస్ట్కి ఒక మేనిఫెస్ట్ ఫైల్కి ఒక డేటా ఫైల్, ఈ డేటా ఫైల్ రైట్ 001 డేటా ఫైల్. కొత్తగా డిలీట్ చేసేసాను. ఓకే, ఒక రికార్డ్ డిలీట్ చేసేసావు కాబట్టి ఇది ఎట్లా అంటే దీన్ని కాపీ తీసుకుని ఆ డిలీటెడ్ రికార్డ్ రిమూవ్ చేసి 002 కింద పెట్టుకుంటుంది ఫైల్ని. పెట్టుకుని దీనికి ఒక మేనిఫెస్ట్ ఫైల్ పెట్టి, ఓకే, దీనిపైన ఒక మేనిఫెస్ట్ లిస్ట్ పెట్టి, ఈ మేనిఫెస్ట్ లిస్ట్కి ఒక మేనిఫెస్ట్ ఫైల్ మళ్ళీ పెట్టి దీనికి డిలీటెడ్ అని మార్క్ చేసి ఈ రెండు కలుపుకుంటాయి. ఇప్పుడు ఎవడైనా వస్తే ఈ పాత్ ద్వారా వస్తాడు ఈ పక్క దానికి, దీన్ని ఇంక మర్చిపోతారు. దీనికి బంధం దిగిపోద్ది ఈ డేటా ఫైల్కి, మెటా డేటా ఫైల్కి. ఎలా దిగిపోతుంది? మన version.txt ఫైల్ ఉంటుందని చెప్పుకున్నాం కదా. సో ఆ ఫైల్ బట్టి ఇక్కడికి వెళ్ళి ఇక్కడ నుంచి ఇక్కడ తెచ్చుకుంటుంది. ఈ మేనిఫెస్ట్ ఫైల్ చెప్తుంది అనమాట, ఇంకా ఓల్డ్ది మర్చిపో నువ్వు అని. అర్థమైందా? సో డిలీట్కైనా అప్డేట్కైనా దేనికైనా దిస్ ఈజ్ ద వే ఎలా అయితే జరుగుతుంది అన్నది. సో ఐసోలేషన్ అని ఒకటి ఉంటుంది, స్నాప్షాట్ ఐసోలేషన్. దాని గురించి ఒకసారి మాట్లాడదాం. స్నాప్షాట్ ఐసోలేషన్ అంటే ఏంటంటే, మనం ఫస్ట్ నేను ఒక టేబుల్ క్రియేట్ చేశాను. ఓకే, దానికి మనకి ఏమవుతుంది, ఫస్ట్ మెటాడేటా ఫైల్ ఒకటి క్రియేట్ అవుతుంది. అవునా, బ్యాక్ ఎండ్లో డేటా ఫైల్స్ ఏం క్రియేట్ అవ్వో, మెటాడేటా ఫైల్ ఒకటి క్రియేట్ అవుతుంది. మేనిఫెస్ట్ ఫైల్స్ కూడా ఏం క్రియేట్ అవ్వో. సో దాంట్లో ఒక రికార్డ్ ఇన్సర్ట్ చేశాను, రైట్. సో ఇన్సర్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, సెకండ్ మెటాడేటా ఫైల్ క్రియేట్ అవుతుందని చెప్పాను. మెటాడేటా ఫైల్ క్రియేట్ అయ్యి దానికి ఒక మేనిఫెస్ట్ లిస్ట్, మేనిఫెస్ట్ ఫైల్, దానికి ఒక డేటా ఫైల్ ఇట్లా క్రియేట్ అవుతుందని చెప్పాను. సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఫస్ట్ ఒక యూజర్ ఉన్నాడు. ఓకే, సో ఆ యూజర్ వచ్చి క్రియేట్ చేయబోయాడు, టేబుల్ క్రియేట్ చేస్తున్నాడు. ఫస్ట్ టైం క్రియేట్ చేస్తున్నాడు, క్రియేట్ చేసేసాడు, క్రియేట్ అయిపోయింది. సో ఇంకో యూజర్ వచ్చి సెలెక్ట్ క్వరీ ఫైర్ చేశాడు దీని మీద. సెలెక్ట్ క్వరీ ఫైర్ చేస్తే ఏమైంది, ఏమీ డేటా లేదు ప్రస్తుతానికి కదా. సో 0 రికార్డ్స్ రిటర్న్ చేస్తుంది. ఇంకో యూజర్ వచ్చాడు, అంటే యూజర్ 1 క్రియేట్ చేసి ఇన్సర్ట్ చేయబోతున్నాడు డేటా. యూజర్ 2 రీడర్ అనమాట. సో యూజర్ 1 ఫస్ట్ క్రియేట్ చేసేసరికి మెటాడేటా ఫైల్ ఎట్లా వచ్చింది, వీడు ఇంకా ఇన్సర్ట్ చేయలేదు. ఈ లోపల యూజర్ 2 వచ్చి రీడ్ చేస్తున్నాడు. ఓకే, సో మెటాడేటా ఫైల్ దీన్ని యాక్సెస్ చేస్తాడు యూజర్ 2 కదా. ఇప్పుడు యూజర్ 1 అన్నవాడు ఇన్సర్ట్ స్టార్ట్ చేశాడు, అంటే ఈ మెటాడేటా ఫైల్ క్రియేట్ అవుతుంది, ఈ డేటా ఫైల్ ఇక్కడ అటాచ్ అవుతుంది యూజర్ 1 వల్ల. ఈ లోపలే వీడికి కంగారు రాగట్లేదు, వీడు మళ్ళీ క్వరీ చేశాడు అనమాట. ఈ టేబుల్ని క్వరీ చేస్తే ఇది ఇంకా కమిట్ అవ్వలేదు కాబట్టి ఈ స్నాప్షాట్ని ఇట్లా ఐసోలేటెడ్గా పక్కన పెడతారు, కొత్తగా రాబోతుంది. ఇది యూజర్ 1 అన్నవాడు ఇన్సర్ట్ చేస్తున్నగా క్రియేట్ అవుతున్న ఒక మెటాడేటా ఫైల్, దాని రిలేటెడ్ స్నాప్షాట్స్ కదా. మేనిఫెస్ట్ లిస్ట్లో స్నాప్షాట్ ఫైల్ అని చెప్పాను కదా. సో స్నాప్షాట్ని ఐసోలేషన్గా పక్కన ఉంచుతారు, అంటే కమిట్ చేయబోయే ఇన్సర్ట్ కమిట్ అయ్యేంత వరకు ఈ సెకండ్ యూజర్ ఎంత క్వరీ చేసినా ఎంటీ టేబులే వస్తుంది అనమాట. ఫస్ట్ మెటాడేటా ఫైల్ మాత్రమే రీడ్ అవుతుంది. ఎప్పుడైతే కమిట్ అయ్యిందో ఇంకా ఈ లింక్ తెగిపోయి కేటలాగ్కి మెటాడేటా ఫైల్కి దీన్ని లింక్ అటాచ్ చేసుకుని కమిట్ అయ్యాక ఇప్పుడు ఈ సెకండ్ యూజర్ క్వరీ చేస్తే ఈ డేటా ఫైల్ని యాక్సెస్ చేయగలుగుతాడు. ఓకే, సో దీన్ని స్నాప్షాట్ ఐసోలేషన్ అంటారు. అండ్ సో ఇంకా మిగతా ఫీచర్స్ అన్ని కామన్. ఇప్పుడు నువ్వు క్లస్టర్ బై ఒక కీ పెట్టుకోవచ్చు. ఓకే, ఐస్బర్గ్ టేబుల్స్కి. ఇంకా లైక్ టైం ట్రావెల్ ఫీచర్, ఇవన్నీ ఇంకా కామన్. మన రెగ్యులర్ స్నోఫ్లేక్ ఫీచర్స్ ఎట్లా స్నోఫ్లేక్ టేబుల్స్ మీద వర్క్ అవుతాయో సేమ్ ఈ టేబుల్స్ మీద కూడా, ఈ ఐస్బర్గ్ టేబుల్స్ మీద కూడా ఈ ఫీచర్స్ నువ్వు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ ఐస్బర్గ్ టేబుల్స్ అన్నవి మనం బిగ్ డేటా అనలిటిక్స్ కోసం వాడతాము అని చెప్పాను. సో ఇప్పుడు దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే, బయట ఎక్స్టర్నల్ వాల్యూమ్లో నువ్వు ఈ టేబుల్ డేటాను దాచుకోవచ్చు. అండ్ స్నోఫ్లేక్ క్వెరీ ఇంజన్ కానీ, నీ ఇష్టం, స్నోఫ్లేక్ క్వెరీ ఇంజన్ అని రాశాను, లేకపోతే పైస్పార్క్ క్వెరీ ఇంజన్ కానీ, ఏదైనా క్వెరీ ఇంజన్ పెట్టుకోవచ్చు నువ్వు. తర్వాత ఈ వాల్యూమ్ని మాత్రం ఇట్లానే ఉంచి ఈ క్వెరీ ఇంజన్స్ని నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు నీ యూజ్ కేస్, నీ ఇష్టం బట్టి నువ్వు మార్చుకోవచ్చు అనమాట. అంటే షిఫ్ట్ చేసుకోవచ్చు. ఆ లెవరేజ్ కూడా ఉంది ఈ ఐస్బర్గ్ టేబుల్స్తో. నేను ఐస్బర్గ్ టేబుల్ డేటా వాడుతున్నాను కదా, మొత్తం స్నోఫ్లేక్లోకి తెచ్చుకుని స్నోఫ్లేక్ వాల్యూమ్లోనే, స్నోఫ్లేక్కి ఒక స్టోరేజ్ లేయర్ ఉంటుంది కదా, అందులోనే నేను ఇదంతా ఇన్సర్ట్ లైక్ మూవ్ చేసుకుని నేను అక్కడ స్నోఫ్లేక్లో క్వెరీ చేయాలన్నది లేదు. స్నోఫ్లేక్ ఆ క్యాపబిలిటీ ఉంది ఎక్స్టర్నల్ వాల్యూమ్ని రీడ్ చేసి మన ఐస్బర్గ్ టేబుల్స్ని ప్రూన్ చేయడానికి. అలాగే నీకు ఎప్పుడైనా స్నోఫ్లేక్ కాదు నేను వేరే ఇంజిన్ వాడదాం అనుకుంటున్నానంటే ఆ క్యాపబిలిటీ కూడా మీరు ఈ ఐస్బర్గ్ టేబుల్స్ యూజ్ చేసి, అంటే స్టోరేజ్ అనేది ఫిక్స్ అయిపోతుంది ఇంకా ఐస్బర్గ్ టేబుల్స్లో. మీకు వేరే ఇంజన్స్ మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో దట్ షుడ్ బి ఆల్ ఫర్ టుడే గైస్. ఇది మన ఐస్బర్గ్ టేబుల్స్ పార్ట్ 2. ఇదే బాహుబలి ద కంక్లూజన్. సో ఐస్బర్గ్కి. సో దట్ షుడ్ బి ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. అలా ఇల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. బాయ్.